హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్లో ఒక మంచి క్రింపింగ్ టూల్ గురించి అయితే చెబుతాను. ఇది మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు TPHX 50 HB అని ఉంది. ఫర్ క్రింపింగ్ కేబుల్ లెగ్స్ అని ఉంది. ఫ్రమ్ 6 mm to 50 mm అని అయితే ఉంది. అంటే మీకు స్క్వేర్ mm లెగ్స్ నుండి 50 స్క్వేర్ mm లెగ్స్ వరకు మీకు హెక్సాగాన్ క్రింపింగ్ అని ఉంది. మీకు హెక్సాగాన్లో మీకు క్రింపింగ్ అయితే జరుగుతుంది. విత్ రిమూవబుల్ డైస్ అని ఉంది. అంటే మీకు ఇప్పుడు 6 నుండి 10కి 10 నుండి 16కి మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు క్రింపింగ్ టూల్ అనేది చాలా బాగుంది. నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే మీకు ఇది స్టాండర్డ్ టైప్ 10mm అని రాస్తుంది. మనం లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేద్దాం. మేము ఈ క్రింపింగ్ టూల్ అనేది నిన్నే కొన్నాము. నిన్నే కొని నేను యూజ్ చేశాను కూడా. నేను క్రింపింగ్ టూల్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. ఇది మీకు క్రింపింగ్ టూల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు క్రింపింగ్ టూల్ ఒక కంపెనీ చూసుకుంటే ట్యాపెట్ అని ఉంది. మీకు ట్యాపెట్ అనేది మీకు బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది క్రింపింగ్ టూల్. ఈ క్రింపింగ్ టూల్ యొక్క ప్రైస్ ఎంతంటే మీకు 1500 రూపాయలు అయితే ఉంది. మీకు 1500 రూపాయలకి వర్తియే. మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు ఇలాగైతే మొత్తం ఓపెన్ అవుతుంది క్రింపింగ్ టూల్ అనేది. ఇందులో మనకి 50 స్క్వేర్ mm వరకు లెగ్ అయితే క్రింపింగ్ అవుతుందన్నాను కదా. అందులో మనకి ఎంత స్క్వేర్ mm చూసుకుని మనం క్రింపింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండు హ్యాండిల్స్ ఇలా దగ్గరికి ఫోల్డ్ చేస్తే మీకు ఇది క్రింప్ చేస్తూ ఉంటుంది. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవి మళ్ళీ మీకు ఇలా మనం క్లోజ్ చేస్తే బాగుంది. మీకు మెకానిజం బాగుంది. చేతుల మీద ఎటువంటి ప్రెజర్ అనేది ఎక్కువగా పడకుండా మీకు చాలా బాగా క్రింపింగ్ అయితే చేస్తుంది. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది ఇక్కడ ఈ డైస్ అనేది మార్చుకోవాలనుకోండి. ఈ డైస్ మనం మార్చుకోవాలంటే మనకి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి చూసారు కదా. ఇవి మనం ఇలా లోపలికి ప్రెస్ చేస్తే ఇవి లాక్లు. ఇది లాక్ అనేది లోపలికి ప్రెస్ చేసామనుకోండి మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు లోపల ఓపెన్ అయ్యి మనకి ఇవి చేతితో ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇలా చేతితో రొటేట్ చేసుకుంటే మనకి ఏ స్క్వేర్ mm కావాలిదా స్క్వేర్ mmలో మనం ఈ డైన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఒక ఫ్యూచర్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకు యూజ్ చేసేటువంటి క్రింపింగ్ టూల్స్లో అక్కడ ఎల్ఎన్ కీస్ ఉండడం, ఎల్ఎన్ కీస్తో టైట్ చేసుకోవడం, లూజ్ చేసుకోవడం మనకి అలాగైతే ఉండేది. ఇక్కడైతే అలా కాదు. మీకు డైరెక్ట్ డైస్ అయితే ఉంటాయి. ఈ డైని మనం ఇలా స్ప్రింగ్తో ఇలా మనం ప్రెస్ చేసుకుని మనం నెంబర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇవైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారో వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ బి కొనుక్కోండి. ఎక్కువగా టెర్మినేషన్ వర్క్స్, కేబుల్ వర్క్స్ చేస్తారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది మీకు ఈ చిన్న వీడియో క్రింపింగ్ టూల్ వీడియో అనేది. ఒకవేళ ఇది నేను ఆఫ్లైన్లో మా కాకినాడలో ఉన్నటువంటి షాప్స్లోనే తీసుకున్నాం. ఇది ఒకవేళ లింక్ అనేది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా ఉంటే మీకు సెర్చ్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను ఈ క్రింపింగ్ టూల్ది. ఓకేనా. సేమ్ క్రింపింగ్ టూల్ దొరకకపోయినా వేరే క్రింపింగ్ టూల్ లింక్ అయినా పెడతాను. క్వాలిటీస్ అనేవి సిమిలర్గానే ఉంటాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఈ వీడియో విషయానికి వస్తే ఈ క్రింపింగ్ టూల్ అనేది ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.